ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు గారు ప్రవచించిన సిలువ గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. అసలు దావీదుకి సిలువకి సంబంధం ఏముంది? దావీదు గారికి సిలువ విషయం ఎలా తెలుసు అంటే, దావీదు కూడా ఒక ప్రవక్త. హల్లెలూయా. భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగా చెప్పేటువంటి వారు ప్రవక్తలు, వారిని దీర్ఘదర్శులు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసినప్పుడు నీ జీవితంలో, నీ భవిష్యత్తులో ఏది జరగబోతుందో దాన్ని ముందుగా నీకు తెలియజేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క వర్తమానంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు ప్రవచించిన సిలువని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. కీర్తనల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా కీర్తి పొందాడు. గమనించాలి, కీర్తనల్లో యేసుక్రీస్తు కీర్తి పొందాడు. ప్రతి కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ప్రస్తావించాడు. మోసే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథంలోనూ, కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెను అని లోకసువార్త 24:44లో సిలువను గూర్చి ప్రవక్తలే కాదు, ధర్మశాస్త్రము, కీర్తనకారులు కూడా ప్రవచించారని యేసుక్రీస్తు ప్రభువారు ఉద్బోధించాడు. దావీదు గారు తన కీర్తనలో యేసుక్రీస్తు సిలువను గురించి ఏమి ప్రవచించాడో ఈ సందేశం ద్వారా మరి మనం నేర్చుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వింటే చాలా మంచి విషయాలు మీరు అర్థం చేసుకోగలుగుతారు. హల్లెలూయా. ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఒక 8 విషయాలు మీ ముందుకు నేను తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. 8 విషయాలు. నెంబర్ 1, 22 కీర్తన మొట్టమొదటి వచనంలో యేసు దేవుని చేత విడవబడటం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చేత విడవబడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి శుభ శుక్రవారం దేవాలయంలో మరి మనం యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికిన సప్త సూక్తులను గురించి ధ్యానిస్తాం. గుడ్ ఫ్రైడే రోజున సిలువలో పలికిన 7 మాటల గురించి మనం అందరం కూడా ధ్యానం చేస్తూ ఉంటుంటాం. అందులో 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని మత్తయి సువార్త 27:46లో ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తుకు 1000 సంవత్సరాల పూర్వం, అంటే 1000 సంవత్సరాల ముందే దావీదు దర్శన రీతిగా సిలువను చూశాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ రోజున నీ జీవితంలో జరగబోయే సంఘటనను ముందుగానే నువ్వు చూడగలగాలి. నీ భవిష్యత్తులో సంభవించబోయేటువంటి సంఘటనను ముందుగానే నువ్వు చూడగలగాలి. ఆమేన్. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దావీదుకి ఇచ్చిన అభిషేకాన్ని ఈరోజు నువ్వు కూడా పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దావీదుకి ఇచ్చినటువంటి దేవుని యొక్క అభిషేకం దేవుడు నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 1000 సంవత్సరాల ముందే దావీదు చూసి పలుకుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 1000 సంవత్సరాల ముందే సిలువను గురించి ప్రవచిస్తున్నాడు దావీదు. చూసారా, యేసు దేవుని చేత విడవబడతాడని ముందుగానే ప్రవచించాడు దావీదు. గొప్ప విషయం కదా ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారి గురించి దావీదు ప్రవచిస్తూ ఉన్నాడు. ఆమేన్. దావీదు చెప్పిన ఈ యొక్క పవిత్ర ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. మత్తయి సువార్త 27:46లో మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు భరించిన బాధలన్నిటిలో ఇది అతి భయంకరమైనటువంటిది. ముళ్ళ కిరీటం కంటే, మేకుల కంటే, మనుషుల అవహేళన కంటే, ద్వేషం కంటే ఇది అతి భయంకరమైన సంఘటన. దేవుడే చేయి విడిచిపెడితే అది నరక బాధ లాంటిది కదా ప్రియులారా. ఈ అనుభవాన్ని ఎదుర్కొనక మునిపే యేసుకు తెలుసు, పాపికి దేవునికి మధ్యవర్తిగా యేసు ఈ కార్యం జరిగించాడు. ఆయన పాపుల స్థానంలో శిక్ష పొందాడు. లోకమంతటి పాపాన్ని మోయడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క కష్ట సమయంలో ఎందుకు అనే ప్రశ్న వెలువడింది. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బాధ అంతటికీ పాత్రలు మనమే, ఆయన కాదు. యేసు శిక్షను భరిస్తూ కూడా ఆ బాధలో, కష్టాల్లో దేవుణ్ణి నా దేవా నా దేవా అని పిలుస్తున్నాడు. నా అనే సంబోధనలో ఆయన ప్రేమతోనూ స్వామి భక్తితోనూ తెగదింపులు జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి సంకల్పం నుంచి మరలాలనేటువంటి తలంపే యేసుకు రాలేదు ప్రియులరా. చూసారా, నా నా అంటున్నాడు. ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చినా నా అంట ఉన్నాడు. ఎందుకు విడిచిపెట్టావు అన్నట్టుగా ఉన్నాడు, కానీ మళ్ళీ ఏమన్నా నా దేవా, హల్లెలూయా, నా దేవా. ఆమేన్. కాబట్టి ఇక్కడ యేసు దేవుని చేత విడవబడటం మనం 22 కీర్తన 1వ వచనంలో చూస్తున్నాం. అదే 22 కీర్తన 7వ వచనం మనం చదివినట్లయితే యేసు అపహసింపబడటం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు అపహసించబడటం మనం చూస్తూ ఉన్నాం. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచూ ఉన్నారు
అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై వేలాడుతున్నప్పుడు శత్రువులు ఆయనను అపహసిస్తారని చెప్పి దావీదు ప్రవచించాడు. దావీదు ప్రవచించిన ఈ యొక్క ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. మత్తయి సువార్త 27:36 నుంచి కొన్ని వచనాలు మనం గమనిస్తే ఆయనను దూషించిన కొన్ని వర్గాల వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మొదటి వర్గం మార్గమున వెళ్తున్నటువంటి వారు, దేవాలయాన్ని పడగొట్టు 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును అపహసించారు. ఈరోజున నీ జీవితంలో అపహేళన ఎదురవుతుందా? ఈరోజు నిన్ను అవమానిస్తూ ఉన్నారా? ఈరోజు యేసుప్రభువును నమ్ముకున్నావు, ఏం పొందుకున్నావు? యేసుప్రభువును నమ్ముకున్న నీ భర్త విషయంలో ఏం జరుగుతుంది? యేసుప్రభువును నమ్ముకున్న నీ భర్త నీ బిడ్డల విషయంలో ఏం జరుగుతుంది? యేసుప్రభువును నమ్ముకున్న మీ కుటుంబంలో ఆశీర్వాదం ఏది అని చెప్పి నిన్ను అపహరణ చేస్తూ ఉన్నారా? యేసుప్రభు వారిని వాళ్ళు నిందించారు, కానీ సైలెంట్ అయిపోయాడు అక్కడ యేసయ్య. వాళ్ళన్న మాటలకి వెంటనే రోషం తెచ్చుకుని శిలువ మీద దిగిపోలేదు. ఇది గమనించాలి. నిన్ను నీవే రక్షించుకో అంటే యేసుప్రభువు అక్కడ రక్షించుకోలేదు. అంతటితో ఊరుకోక నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుంచి దిగిరా అని దూషించారు. దేవుని కుమారుడు శిలువ మీద నుంచి దిగితేనే దేవుని కుమారుడా, దిగకపోతే దేవుని కుమారుడు కదా? అలాగే నీ జీవితంలో యేసయ్య నీకు ఉద్యోగం ఇస్తేనే దేవుడా, ప్రమోషన్ ఇస్తేనే దేవుడా, నిన్ను హెచ్చిస్తేనే దేవుడా? ఖచ్చితంగా ఇచ్చిస్తాడు, తగిన సమయమందు, తగిన రీతిగా, తగిన విధంగా. ఆమేన్. రెండో వర్గం చూసినట్లయితే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు. వీడు ఇతరులను రక్షించనే తనను తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుంచి దిగిన ఎడల వారిని నమ్ముదు అంటూ ప్రభును దూషించారు రెండో వర్గం వారు. ఈరోజు మీ జీవితంలో కూడా ఇటువంటి దూషణ ఎదురవుతుందా? ఇటువంటి అవహేళన ఎదురవుతుందా? రెండో వర్గం వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారా? డోంట్ వర్రీ, కంగారు పడొద్దు, తొందరపడొద్దు. మూడో వర్గం చూసినట్లయితే బందిపోటు దొంగలు. కలవరిలో సిలువపై ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు ఇరువురు బందిపోటు దొంగల మధ్య యేసు సిలువ వేయబడ్డాడు. ఇరువురు కూడా ప్రభువును దూషించారు. కానీ యేసు పడుతున్నటువంటి శ్రమలు, ఆయన సహిస్తున్నటువంటి బాధలు, శ్రమలలో యేసుని చూసినటువంటి సహనం గమనించి ఇరువురిలో ఒక దొంగ రక్షించబడ్డాడు. ఒక దొంగ పశ్చాత్తాపపడి పరదేశుకు వెళితే మరొక దొంగ పశ్చాత్తాపం లేకుండా పాతాళానికి వెళ్ళిపోయాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిన్ను దూషించిన వారిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా దిగులు చెందొద్దు. దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తాడు, మళ్ళా వారు మారి నీతో జర్నీ చేయొచ్చు. ఇక్కడ దూషించిన దొంగే యేసుప్రభుని అర్థం చేసుకుని యేసుప్రభుతో పరదేశుకు ప్రయాణం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నీ భర్త నిన్ను దూషించి అపహరణ చేసి దూరం అయిపోయాడేమో, మళ్ళీ నిన్ను అర్థం చేసుకుని నీతో జర్నీ చేసే అవకాశం ఉన్నది. ఒకవేళ ఈరోజు నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ కొలీగ్స్, ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే నిన్ను దూషించి నిన్ను అపహరణ చేశారేమో, తర్వాత ఒకవేళ నిన్ను అర్థం చేసుకోవచ్చేమో, మళ్ళీ నీతో జర్నీ చేయొచ్చేమో. తొందరపడకు. హల్లెలూయా. నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 22:16 యేసు కాళ్ళు చేతులలో శీలలు. వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు. యేసు శరీరంలో కొట్టబడినటువంటి శీలలను గురించి దావీదు ప్రవచించిన ఈ యొక్క ప్రవచనం యోహాను సువార్త 20:5 20:25 నెరవేరింది. తోమా సందేహం తీర్చుటకు యేసుక్రీస్తు ప్రభువు తన గాయాలను చూపాడు. ఆయన చేతులలో కాళ్ళలో దిగ్గొట్టబడిన మేకులు పొడవు ఇంచుమించు 5 లేక 6 అంగుళాల నుంచి 7 అంగుళాల పొడవు కలిగినటువంటి ఉంటాయంటవి. ఆయన 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్లకు కలిపి ఒక్క మేకు, ప్రక్కలో బల్లెపు పోటు, తల మీద మొండ్ల కిరీటం. ఆయన శరీరం రక్తసిక్తమైంది. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ లభ్యమైంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము అందరికీ సరిపడిందే. మనుషుల రక్తం ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు, ఏ గ్రూపులు ఇలా విభజించబడిన ఉన్నవి. ఎవరికైనా రక్తం అవసరమైతే వారి గ్రూపుకు సంబంధించిన రక్తం కాకుండా వేరే గ్రూపు రక్తం ఎక్కిస్తే వారి ప్రాణం పోతుంది. అయితే యేసు రక్తంపై చెప్పిన ఏ గ్రూపుకు యేసుక్రీస్తు రక్తం ఇక్కడ ఏ గ్రూప్ అవ్వచ్చు, బి గ్రూప్ అవ్వచ్చు, ఓ గ్రూప్ అవ్వచ్చు, ఏబి గ్రూప్ అవ్వచ్చు, ఏ గ్రూపుకైనా సరే సంబంధించింది. హల్లెలూయా. ఒక గ్రూపుకే సంబంధించింది కాదు. ఆయన ఇహలోక తల్లిదండ్రులకు జన్మించినటువంటి వాడు కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల జన్మించాడు. కాబట్టి తల్లిదండ్రుల ప్రమేయం అనగా మరియ యోసేపులకు సంబంధించిన రక్తం ఆయనలో లేదు. ఆయన రక్తం ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన రక్తం.
కాబట్టి ఆయన రక్తం అందరికీ సరిపోతుంది. ఫలానా వర్గం వారికి రక్తం సరిపోతుంది, ఫలానా వారికి సరిపోదని చెప్పలేదు. మానవులమైన మనం ఎంత అదృష్టవంతులం కదా. యేసు రక్తం మనందరికీ సరిపడినటువంటి మహా గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అద్భుతమైన విషయం ఇదంతా కూడా. యేసు రక్తం అందరికీ సరిపడే రక్తం. నాలుగవదిగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రాలకై చీట్లు వేయటం మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 22:18 చూసినట్లయితే, నా వస్త్రాలు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఒక అభాగ్యుడిగా మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. చూడండి పిల్లలు, ఇక్కడ 4 విషయాలు చెప్తాను. ఆయన వస్త్రాలు సైనికులు పంచుకున్నారు. నెంబర్ 2, ఆయన శరీరాన్ని అరిమిత యేసోబు తీసుకున్నాడు. నెంబర్ 3, ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు. నెంబర్ 4, తన రక్త మాంసములు క్రైస్తవ సంఘానికి బహుకరించాడు. ఇక ఆయనకి మిగిలింది ఏంటి? ఏమీ లేదు. భాగ్యవంతుడైనటువంటి ప్రభువు మానవుల కొరకు అభాగ్యుడయ్యాడు. దావీదు చెప్పిన ఈ యొక్క ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరింది. సైనికులు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రాలు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లుగా వాటిని 4 భాగాలు వేశారు. యోహాను సువార్త 19:23-24 వచనాలు మీరు చూడొచ్చు. దావీదు రాసిన ప్రతి విషయం యేసుక్రీస్తులో ఎలా నెరవేరిందో గమనించండి. కేవలం 22వ కీర్తనలోనే 4 ప్రవచనాలు నెరవేరాయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 5వదిగా, యేసు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 31:15లో మనం చూడొచ్చు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు సిలువపై పలికినటువంటి చివరి మాట ఇది. ఈ వాక్కు యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరిందని చెప్పి లూకా భక్తుడు రాశాడు. లూకా 23:46లో, లూకా సువార్తలో తండ్రి అనేటువంటి మాట జత చేయబడింది. యేసు మొదటి మాటలో తండ్రి అని సంబోధించాడు, చివరి మాటలో కూడా తండ్రి అని చెప్పి దేవుని సంబోధించాడు. దేవునికి యేసుకు ఉన్న సంబంధం అలాంటిది. ఈ సంబంధ బాంధవ్యాలనే మన ప్రభువు మనకు ప్రసాదించాడు. అందరికీ దేవుడు తండ్రి మాత్రమే. యేసుక్రీస్తుకు దేవుడు నా తండ్రి. హల్లెలూయా. ఇది గొప్ప భాగ్యం. నమ్మిన వారికి యేసు సొంత తండ్రి అవుతాడు. ఆమేన్. 6వదిగా, యేసు ఎముకలు విరగకుండా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 34:20 మనం చదివినట్లయితే, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. ఈ సంకీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులరా. మనం విశ్వసించే దేవుడు అన్ని విషయాల్లో మనలను సంరక్షిస్తున్నాడని చెప్పి ఈ కీర్తన రుజువు చేస్తోంది. అన్నిటిలో అనేటువంటి మాట ఈ కీర్తనకారుడు పలుమార్లు ప్రస్తావించాడు. హల్లెలూయా. చదువుదామా? కీర్తన గ్రంథం 34:4 వచనం చూసినట్లయితే, భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. 34 కీర్తన 6 వచనం చూసినట్లయితే, శ్రమలన్నిటిలో నుంచి నన్ను రక్షించెను. ఆమేన్. 34 కీర్తన 19 వచనం చూసినట్లయితే, ఆపదలన్నిటి నుంచి విడిపించెను. ఆమేన్. కీర్తన గ్రంథం 34:20 చూసినట్లయితే, ఎముకలన్నిటినీ కాపాడును. కొన్నిటి నుండి కాక అన్నిటి నుంచి కాపాడే దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎముకలలో ఒక్కటి కూడా విరగలేదు అని యోహాను సువార్తికుడు ఉద్బోధించాడు. వారు యేసునద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందిండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. యోహాను సువార్త 19:33లో, సైనికులు యేసు చెంతకు రాకపోవడం యేసు సజీవంగా ఉన్నట్లయితే తప్పక ఆయన కాళ్ళు విరగొట్టి ఉండేవారు. ఆయన మృతి చెందినందువల్ల ఆయన కాళ్లను సైనికులు విరగొట్టలేదు. ఎంత జాగ్రత్తగా దేవుడు తన కుమారుని సంరక్షించాడో చూసారా? హల్లెలూయా. 7వదిగా, కీర్తనలు 38:11లో, స్నేహితులు దూరంగా నిలుచుట మనం చూస్తూ ఉన్నాం. నా స్నేహితులు నా చెలికాండలు నా తెగులు చూచి ఎడమగా నిలుచున్నారు. వాస్తవమే. యేసు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నప్పుడు, నిస్సహాయుడై ఉన్నప్పుడు, ప్రేమికులు, శిష్యులు, మిత్రుడు ఆయన ఆపదను చూసి ఆయనకు దూరం అయిపోయారు. ఈ విషయాన్ని లోకాభక్తులు ప్రస్తావిస్తూ, ఆయనకు నెలవైన వారందరూ గలిలియా నుండి ఆయనను వెంబడించుచు స్త్రీలను దూరముగా నిలిచిండి వారిని చూచుచూ ఉండిరి అని వ్రాశాడు లూకా సువార్త 23:49లో. శ్రమల్లో, అనారోగ్యాల్లో ప్రాణ స్నేహితులు సైతం శత్రువుల వలె ప్రవర్తించడం ఆయన దుఃఖాన్ని ఎక్కువ చేసింది ప్రియులారా. ఆపదలో ఆదుకోవలసి ఉంటుందని చెప్పి చాలామంది దూరంగా ఉంటారు. ఆరోగ్యం కుదుటపడినప్పుడు తిరిగి ప్రేమగా పలకరిస్తారు. యేసుక్రీస్తు సిలువపై
వేలాడుతున్నప్పుడు యేసు ప్రియతమ శిష్యుడు యోహానును, ప్రియతమా, మాతృమూర్తి మరియ మగ్దలేని మరియ, వేరొక మరియ తప్ప మరెవరు లేరు. అందరూ చెదిరి పారిపోయారు, భయంతో పారిపోయారు. యేసు తీర్పు సమయాన పేతురు సైతం దూరం నుంచి ప్రభువును వెంబడించుటకు ఇష్టపడ్డాడు. చివరగా 8వ విషయం, స్నేహితుడు శత్రువుగా మారడం. కీర్తనలు 41:19 మనం చదివినట్లయితే, నేను నమ్ముకొనిన నా స్నేహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమెనెత్తెను. దావీదు ఈ మాటలు బహుశా అహితోపేలును ఉద్దేశించి, అహితోపేలును దృష్టిలో ఉంచుకొని వ్రాసుండొచ్చు. అయితే యేసు ప్రభు జీవితంలో ఇది యూదా చేసిన ద్రోహం విషయంలో నెరవేరింది. మత్తయి సువార్త 26:23లో యేసు యూదాను గురించి ఈ మాటలు చెప్పాడు, నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమెనెత్తెను అనేటువంటి లేఖను నెరవేరుటకే ఇలాగ జరుగును అని యోహాను 13:18లో యేసు ప్రభు వారు చెప్పాడు. ఈ పైల లేఖన భాగానికి యేసుక్రీస్తు కీర్తన 41:9కి కొంత వ్యత్యాసం ఉంది. నేను నమ్ముకుని నా హితుడు అనేటువంటి మాట యేసుక్రీస్తు వాడలేదు. ఎందుకంటే ఆయన యూదా మీద ఎన్నడూ నమ్మకం ఉంచలేదు. మొదటి నుంచి యూదా ఎలాంటి వాడో, ఏం చేయుచున్నాడో, ఏం చేయబోతున్నాడో ఆయనకు బాగా తెలుసు. యోహాను 6:64లోను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఒక ప్రశ్న మనం గమనించాలి ప్రియులారా. ముగింపులో చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇదంతా కూడాను. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. యూదాను ఎందుకు అని కాదు, నన్నెందుకు అని ప్రశ్నించుకుంటాను. వింటున్నారా? యూదాను ఎందుకు అని కాదు, నన్ను ఎందుకు అని నేను ప్రశ్నించుకుంటాను. చాలా పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులలో ఒకడిగా యూదా ఇస్కరియోతును ఎందుకు ఎన్నుకున్నాడు అంటూ ప్రశ్నిస్తుంటుంటారు చాలామంది. అంతకంటే కష్టమైన ప్రశ్న ఆయన నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అనేటువంటిది. అమ్మా, ఈ ఆలోచన మీకు వస్తే మీ జీవిత విధానమే మారిపోతుంది. యోధాని ఎందుకు ఎన్నుకున్నాడు అనే ప్రశ్న వేస్తావు కానీ అసలు నిన్నెందుకు ఎన్నుకున్నాడు, అసలు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? యోధాని ఎందుకు ఎన్నుకున్నాడు అని ప్రశ్న కాదు, అసలు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అని నువ్వు ప్రశ్నించుకుంటున్నావా? యోధా దేవుడిని అప్పగించేస్తాడు, యోధా మోసగాడని తెలిసి కూడా దేవుడిని ఎన్నుకున్నాడే, దేవుడు ఎన్నుకున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ అసలు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? నీలో ఏ యోగ్యత ఉన్నది, నాలో ఏ యోగ్యత ఉంది, నాలో ఏ గొప్పతనం ఉన్నది అని ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారా? యోధాను ఎందుకు యేసు ఎన్నుకున్నాడు? శతాబ్దాలుగా అనేక మంది అడుగుతున్న ప్రశ్న ఇది. యోధాను గురించి ప్రశ్నిస్తున్నాం కానీ నన్నెందుకు ఎన్నుకున్నావు ప్రభువా అని దేవుని అడిగామా? భయంకరమైనటువంటి పాపులమైనటువంటి మనలను, పాపపు కార్యాలను ప్రేరేపించే మనము అయోగ్యులము, అభాగ్యులము, ఆపాదమస్తకము, చెడిపోయిన వారము, పడిపోయిన వారము, దౌర్భాగ్యులము, నిస్సహాయులము అయినా సరే మన కోసం ఆయన తన హృదయము ద్వారా, తన హృదయ ద్వారాలను తెరిచి తన బాహువులతో మనలను హృదయానికి హత్తుకున్నాడు. నీవు నీ పాపాలను ప్రేమించే దానికంటే ఎన్నో రెట్లు నేను నిన్ను ప్రేమించాను అంటూ మన చెవిలో గుసగుసలాడాడు. ఇది నిజం. యోధాను ఎందుకు ఎన్నుకున్నాడు? ఇది మన ఊహకు అందని ప్రశ్న. అంటే ఆయన యోధాను ప్రేమించాడని తెలుసు, నన్ను కూడా ప్రేమిస్తున్నాడని తెలుసు. హల్లెలూయా. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడని తెలుసు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వర్తమానం ప్రియులారా పదే పదే వినండి, పదే పదే వినండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అద్భుతమైన వర్తమానం. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీ జీవితంలోనికి కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. యోధాను ప్రేమించినట్టుగానే నిన్ను ప్రేమిస్తున్నాడు. యోధాను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే దానికంటే ఈరోజున నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనే ప్రశ్న నీకు వచ్చినట్లయితే నీ జీవిత విధానంలో పెను మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. దయచేసి ఈ వాక్యం పదే పదే వింటే మీ హృదయంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి
మరి దీన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఇచ్చి నడిపించి బలపరచును గాక. ఆమెన్.